ఓం హరి ఓం హరి ఓం హరి ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీ సర్వమహర్షిభ్యో నమః. ఓం ఆది అల్లూరి ఎరుకుల స్వామియే నమః. ఓం చిక్కేపల్లి రామప్ప స్వామియే నమః. ఓం నల్లమేకలపల్లి మఠం కాసయ్య స్వామియే నమః. ఓం నేమకల్ సంఘాల కొండారెడ్డి స్వామియే నమః. మఠం గోపాలరెడ్డి స్వామియే నమః. ఓం గుడికల్ అల్లిపీరా స్వామియే నమః. అచ్యుతానంద స్వామియే నమః. వాసులింగప్ప స్వామియే నమః. ఓం శంకరానందగిరి స్వామియే నమః. ఓం తత్సత్. శాంతి శాంతి శాంతి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహారం మామానుస్మరణ్ యః ప్రయాతి త్యజందేహం సయాతి పరమాం గతిం. ఓం నిత్యేకాక్షరం అనే ఏకాక్షరాన్ని ఏ విధంగా ధ్యానం చేయాలి? మనము ధ్యానం చేసేటప్పుడు మన దేహం మీద కూడా మనకు ధ్యాస ఉండకూడదు, కేవలం పరమాత్మ మీదే ధ్యాస ఉండాలి. అలా ఉన్నప్పుడే మన దేహం అంటే ఏమి, ఆత్మ అంటే ఏమి, పరమాత్మ అంటే ఏమి మనకు తెలుస్తుంది. దీని గురించి ఈరోజు చెప్తూ ఉన్నాను. మానవుడు భగవంతుని చేరుకోవాలి అంటే మానవునికి మొట్టమొదటగా భక్తి అవసరం. భక్తి అవసరం. భక్తి తర్వాత ధ్యానం అవసరం, తర్వాత జ్ఞానం అవసరం, తర్వాత వైరాగ్యం అవసరం. భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఈ మూడు లేనిదే మనిషికి మోక్షము లేదు. ముఖ్యంగా మోక్షము కావాలి అని ఎవరైతే భక్తాదులు, శిష్యులు భగవంతుని ఎల్లప్పుడూ సదా ప్రార్థిస్తూనే ఉంటారు, సదా వారి మనసు ఎప్పుడూ భగవంతుని మీదే మనసు ఉంటుంది. అటువంటి వారు ఏ విధముగా భగవంతుని చేరుకుంటారు అంటే మన దేహమునకు, ఆత్మకు, మన దేహమునకు, మనలో ఉండే ఆత్మకు, ఆ రెండింటికి అతీతంగా ఉండే పరమాత్మకు భేదమును అర్థము చేసుకున్నవాడు ఈ భౌతిక జగత్తు నుండి ముక్తిని పొందుతాడు. అటువంటి వారికే దక్కుతుంది ముక్తి. అంతేగాని ముక్తి అనగా ఏ షాపులో దొరికే వస్తువు కాదు, ఒకరు ఇస్తే మనకు వచ్చేది కాదు. కేవలం మానవుడు, ఒక భక్తుడు, ఒక శిష్యుడు ఒక గురువు దగ్గర సదా ఎల్లప్పుడూ గురువుకు సేవ చేస్తూ, అహర్నిశలు సేవ చేస్తూ, వారు చెప్పిన వాక్యాలు వింటూ ఆచరించేవానికే ముక్తి లభిస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏ విధంగా ఉండాలి భక్తి అంటే చెప్తున్నాను. ఒక గ్రామంలోన ఒక గురువు గారు, ఒక సద్గురు వర్యులు అక్కడ విద్యాభ్యాసము అందరికీ నేర్పిస్తూ ఉన్నాడు. ఎంతోమంది రాజకుమారులకు, మంత్రి కుమారులకు, ఇంకా రకరకాల సైనికులకు అందరికీ కూడా వాళ్ళ కుమారులకు, కుమార్తెలకు
విద్య బోధిస్తూ ఉన్నాడు. ఆ విద్య బోధించేటప్పుడు ఆ గురువుగారు ఆ మందిలో ఉండి ఒక అబ్బాయిని ఎక్కువ పిలుచుకునేవాడు. ఆ అబ్బాయి పేరు రాముడు. చిన్న పని గానీ, పెద్ద పని గానీ ఎల్లప్పుడూ రాముడు, రాము అని పిలిచేవాడనమాట. రాము అని పిలిచేటప్పుడు రాముడు ఎవరు అంటే, రాముడు ఒక చిన్న బీద కుటుంబం నుంచి వచ్చిన కుర్రవాడు. ఆ బీద కుర్రవాని పేరు రాముడైతే అతని దగ్గర ఉండే నీతి, న్యాయము, గౌరవము బాగా ఇచ్చేవాడనమాట ప్రతి మనిషికి కూడా ఆయన. కాబట్టి గురువుగారికి, సద్గురువరులకు రాముడు అంటే ఎంతో ఇష్టం. ప్రతి చిన్న పనికి కూడా ఆయన్ని పిలుచుకునేవాడనమాట. అప్పుడు రాజకుమారులు, మంత్రి కుమారులు అందరూ ఉండలేదా ఏం చేస్తారంటే ఇంటికి పోయి నాన్నగారు అక్కడ గురువుగారు మాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు. ఆ చిన్న కుటుంబీకుడు బీదవాని కుమారుడు రాముడు అని ఉన్నాడు. ఆ రామునికి ఎక్కువ గౌరవం ఇస్తున్నాడు. ప్రతి ఒక్క విద్య గానీ అన్నీ ఆయనకి ఎక్కువ బోధిస్తున్నాడు. మాకేమి తక్కువగా బోధిస్తున్నాడు. మీరు కొంచెం చెప్పండి నాన్నగారు అని చెప్పి అందరూ పోయి ఇంట్లో రిపోర్ట్ ఇస్తారన్నమాట. ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు వారు అందరూ కూడా ఓ రోజు వచ్చి గురువుగారిని అడుగుతారు. ఏమి గురువుగారు మీరు మా అబ్బాయికి ఏం చెప్పట్లేదంట, అంతా ఆ అబ్బాయికి రామునికే చెప్తున్నారంట, విద్యాభ్యాసం కానీ, పని కానీ, ఏదే కానీ కొంచెం చూడండి, బాగా చెప్పండి మా పిల్లలకు కూడా, అట్లా భేదభావం చూడకూడదు అని చెప్పి వాళ్ళు ఒక ప్రశ్న వేశారు. అతడు ఏం చెప్పాడు, అట్లా నా దగ్గర భేదభావం ఏమీ లేదు, మీ అందరికి కూడా నేను ఒక చెప్తున్నాను, ఎల్లుండి ఇక్కడ ఈ మందిరంలో ఒక చిన్న ప్రోగ్రాం పెడుతూ ఉన్నాను, మీరందరూ కూడా రావాలి అని చెప్తాడు. అందరూ కూడా ఒకే గురువు గారు మీరు చెప్తే మేము రాకుండా ఉంటాము, ఖచ్చితంగా వస్తాము ప్రోగ్రాంకి అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. అందరూ ప్రోగ్రాం వచ్చారు. అందరితో మాట్లాడినాక బయటకు వచ్చి బయట గురువుగారి మందిరం పక్కనే ఒక నది పారుతూ ఉన్నది. ఆ నదిలో ఉదయం లేచాడు. రాత్రంతా కార్యక్రమం అయిపోయింది. ఉదయం లేచి 6 గంటలకి గురువుగారు నది స్నానం చేసేకపోయినాడు. నది స్నానం చేసేకపోయేటప్పుడు అందరూ చూస్తూనే ఉన్నారు. అందరూ చూడంగానే గురువుగారు నీళ్ళలోకి పోయి గంగామాతను వేడుకున్నాడు. ప్రవాహం ఎక్కువ రమ్మని చెప్పి ఆయన గంగాదేవిని కోరితే గంగాదేవి ప్రవాహం పెంచుకుంటూ వచ్చేసింది. ఆ పెంచుకుంటూ వచ్చేటప్పుడు గురువుగారు నీళ్ళు కొట్టిపోతే అట్లా ఉన్నాడు. అప్పుడు ఆయన ఏమో గురువుగారు అని చెప్పారు, నన్ను కాపాడండి అని చెప్పేసి ఆయన గట్టిగా హెల్ప్ అని గట్టిగా గురువుగారు అరిచారు. అరిచినప్పటికీ వాళ్ళందరూ ఉండారు. పిల్లల తల్లిదండ్రులు అందరూ చూస్తూనే ఉండారు. కానీ ఎవరే కానీ దగ్గరికి పోయి ఎందుకంటే నీటి ప్రవాహం ఎక్కువ వస్తుంది కదా, మనము దగ్గరికి పోతే మనం కొట్టుకుపోతాము అనే భయంతో ఎవరే కానీ దగ్గరికి పోవడం లేదు. కానీ అక్కడ ఉండే రాముడు అనే అబ్బాయి మటుకు గురువా అని చెప్పేసి ఆ నది ఎంత ప్రవాహం వచ్చినా కూడా ఆ నది ప్రవాహం లెక్క చేయకుండా ఆ రాముడు గురువుగారి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయాడు కాపాడేకి. ఆయన పరిగెత్తుకుంటూ పోతేటప్పుడు రాముడు వేసే ప్రతి అడుగు కూడా నీటి పైనే ఉంది తప్ప నీటిలోకి పోవడం లేదు. ఆ విధంగా రాముడు అడుగు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ గురువుగారిని చేరుకున్నాడు. గురువుని గట్టిగా పట్టుకున్నప్పటికీ అక్కడ అద్భుతం ఏం జరిగిందంటే ఈ రాముడు అనే విద్యార్థి ఎప్పుడైతే నీళ్ళలో అడుగు వేశాడో ప్రతి అడుగు కింద ఒక పద్మం, ఒక పుష్పం ఉన్నదన్నమాట. ఆ విధంగా అతడు నీళ్ళ మునుక్కుంటూ ఆ పద్మం పుష్పం మీదే అడుగులు వేసిపోయి గురువుని కాపాడుకున్నాడు అన్నమాట. ఆ అబ్బాయి పేరు ఇప్పుడు కూడా పద్ముడు అని బిరుదు ఇచ్చారు ఆ అబ్బాయికి. ఎందుకంటే ఆ అబ్బాయి మనసంతా కూడా గురువు మీదే ఉంది. ఆ అబ్బాయి రాముని భావం మనసంతా కూడా గురువుని కాపాడుకోవాలని తప్పుంది కాబట్టి అటువంటి మనకు కూడా ఆ రాముని ఉండే విద్యార్థికి ఏ విధంగా మనసు ఏకాంతముగా గురువు మీద ఆపేక్ష ఉండదో అదేవిధంగా మనం కూడా భగవంతుని చేరుకోవాలంటే మన మనసు అంతా కూడా ఏకాంతముగా భగవంతుని మీద మనసు పెట్టి పరి విధాలుగా మన మనసు పోకుండా కేవలం భగవంతుని మీద మనసు పెట్టి ఏకాంతగా ఎవరైతే ఓ మిథ్యాకాచరం అనే మంత్రాన్ని, తారక మంత్రాన్ని ఎవరైతే అద్భుతంగా మంత్రాన్ని జపిస్తూ ఏకాంతంలో ధ్యానం చేస్తే అటువంటి వారికి తెలుస్తుంది దేహము, ఆత్మ, పరమాత్మ తేడా.
తేడా తెలుసు. అటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది భగవంతుని మహిమ. దేహం అంటే ఏమి, ఆత్మ అంటే ఏమి, పరమాత్మ అంటే ఏమి, దీని మధ్య తేడా ఏమి గుర్తించిన వానికే ముక్తి లభిస్తుంది. కాబట్టి మనమంతా కూడా అదే విధంగా మనం కూడా గురువుని సేవ చేస్తూ భగవంతుని ఎప్పుడు సదా ప్రార్థిస్తూ మనం కూడా మోక్షం పొందాలని ఆశిస్తున్నాను. ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.